హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఉదయం 5 గంటలకే లేచాను. ఎందుకంటే మన కంది పొలంలో ఈరోజు మందు కొట్టించాలని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట. అందుకని 5 గంటలకే లేచి బండిలో వెళ్తుంటే చూడండి మంచు ఎలా ఉందో. మేము ఈ ప్రాంతానికి వచ్చేసరికి దాదాపు 7 గంటలైంది. ఈ 7 గంటలైనా కూడా ఎలా ఉందో చూడండి మంచు. అసలు ఎదురుగా ఏమొస్తుందో కూడా ఒక్కోసారి కనిపించదు, అట్లుంది మంచు. ఈ చలికాలంలో సాధ్యమైనంత వరకు ఫ్రెండ్స్ మీరు తెల్లవారుజాము ప్రయాణాలు మాత్రం చేయకండి. ఎందుకంటే ఏ ఏరియాలో ఎలాంటి మంచు ఉంటుందో తెలియదు. ఒక్కోసారి చాలా దట్టమైన మంచు ఉంటుంది, ఎదుటిగా ఏమొస్తుంది కూడా మనకు కనిపించదు. కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి అందరూ కూడా తెల్లవారుజామున ప్రయాణాలు మానండి. నాకు ట్రాక్టర్ తోలడం రాదు, కానీ ఎందుకో సరదాగా ఫోటో దిగాలనిపించింది. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఫోటో? థ్యాంక్ యూ. మనం ఈరోజు మన కంది పొలానికి వెళ్దాం. అక్కడ ఈరోజు మందు కొట్టే పని ఉంది కాబట్టి సో మీరు కూడా నాతో రండి. కంది కొట్టిండే నీళ్ళు పట్టినీళ్ళే నీళ్ళకి దానికి ఏం చెప్పాట ఒకసారి చెప్తాను. ఈ ఫస్ట్ కొన్ని నీళ్ళకి వేసి బాగా క్రష్ చేసిన తర్వాత బాగా ఉంటది కదా, ఆ తర్వాత వాటర్ పట్టు మళ్ళీ తర్వాత మిక్స్ చేయమన్నారు. అయితే వాళ్ళు చెప్తాంటారు మనం పద్దలు వేసినట్టు దీన్ని కొట్టేది నేను. వాళ్ళు చెప్తాంటారు నేను పద్దలు వేసినట్టు వెనకాడ 10 డ్రమ్ములు కొట్టుకుంటా. ఆయిల్ పెట్టేసుకోండి, మంటకెత్తుకుంటే తాగినా కూడా తెచ్చిపారే మందులో. డూప్లికేట్ తాగినా కూడా తెచ్చిపోలేదా? ఇది ఆయన కూడా చచ్చిపోలేదంటే మరి పురుగులు చచ్చిపోతాయి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాడు ఈ స్వామి మేము ఎప్పుడు పొలం దగ్గరికి వెళ్ళినా కూడా ఒక మంచి మిత్రుడిలా చేదోడు వాడదోడుగా ఉంటాడు. అవునా? ఆ 2 గంటలు తిరిగి దాంట్లో పెడితే స్టార్ట్ చేసినాడు. ఫుల్ ప్రెజర్ కలుపుకుంటుంది. ఇది గ్రోత్ వచ్చేది, ఇది గ్రోత్ నిలవ వచ్చేది, ఇది గ్రోత్ వచ్చేది. పెద్ద సొంట లేదు ఓ సన్న వేగో ప్రెజర్గా వేగద్దు, ఎగిరిపోతుంది అది. తీసుకో కొడవలు ఉంది పెట్టే పీక్తే అదే వాసన చూడ ఏమవుతుంది. స్ట్రాంగ్గా ఉంటుందిలే, మందు అంత తేలిగ్గా వచ్చేది అట్లా ఉండదు. అంత స్ట్రాంగ్గా ఉంటుంది అది. పౌడర్ అది నీళ్ళు పెడితే అక్కడ చూడండి ఎంత నల్లగా ఉందో. ఆ స్వామికి బాగా ఐడియా ఉంది. చూడండి పైపులో నీళ్ళు 2 కలిపేసేస్తున్నాడు ఆయన. దాన్ని అలా వదలకుండా ఆయన ఏం చేస్తాడంటే దాన్ని అట్లా కొడవలతో కోసేసి నీళ్ళు పెడతాను దాంట్లోకి. ఏంటి పోతాం మొత్తం అదే మెయిన్ చూసే కదరువంతుంది. చాలా రేట్ చూడదు, దాని మీద రేట్ చూడు. ఒక్కోటే ఏ మొత్తం పురుగు వెనక్కి కలాల్సింది అది. డిస్కౌంట్ ఇప్పించాడా అసలు? రకరకాల కమ్ములు ఈ విషయం తెలుసా?
మన కలత కంపెనీలో మనం ఫ్రీగా ఇస్తారు షాపులు. ఏడా హైదరాబాద్ కంపెనీలు ఉంటాయి షాపులు కదా, తెలుసు కూడా 50 రూపాయలు వేసి ఇస్తారు ఫ్రీగా తీసుకోవాలి చెట్టు. నీకు ఈ షాపులు అమ్ముతారు కొందరు, కొన్ని కంపెనీస్ ఒరిజినల్ కంపెనీస్. ఏ దాంట్లో ఇంకా ఏమన్నా ఉందేమో అని ఆయన ఆలోచన. నీళ్ళు పెట్టినా కదా అంటేను అంటే కాదు సమయం ఐడియా అయితే సమయం నీళ్లు బట్టి షేక్ చేస్తారు సమయం అయిపోయాయి ఇంకా సమయం నీళ్లు బట్టి షేక్ చేయొద్దు మూత పట్టు అంతే. ఆ సాయం అంతా ఇచ్చేది కొన్ని నీళ్ళు కూడా గడువు వస్తాయి కూడా. సమయం జాగ్రత్త నువ్వు దాంతోనే లేదు సమీ, బారే సమీ. సమయం నీళ్లు బట్టి అయిపోయా ఎత్త నీళ్ళు పడితే ఇంకేందని ఉంటుంది. ఏందమ్మా మొత్తం సాగు కట్ చేసి సమీ నువ్వు దగ్గుతాడావు కానీ ఎందుకురా నువ్వురా, ఆయన చేస్తారా, ఆయన చేస్తారా నువ్వురా. కొంచెం పవర్ఫుల్ ఉంది కానీ మనకి అలవాటు లేదు, వీళ్ళకి అలవాటు కాబట్టి కొడతాం మేము సమస్య. అంతకు నీళ్ళు పెట్టాం. కాదు సమయం స్కూల్ డ్రైవర్ పెట్టుకుంటుంది కదా, ఆ బండిలో ఉంటాయి. ఇది ఇగిపోతుంది తగిలింది, ఆ కొత్త బండి కదా, దాంట్లో అన్నీ ఉంటాయి. తెలుపు కాలే బ్యాటరీ స్టేన్లో మళ్ళీ ఇబ్బంది పడాలి. మా పొత్తు అడిగింది ఇక్కడ పడతాను మీకు మందులు పడతాను. పోతాను 5 ఎకరాలకి అయితే నీళ్ళు ఎన్ని బట్టలు అనేది మందు బాగుంటుంది. ఇదేంది అది కూడా అదే చేస్తారు. ఏంటి దాంట్లోకి ఇచ్చి అవే పోతాయి నా అనుకుంటా అదే దాంట్లో ఉండేది. అడ్డం పడవా చిన్న జాలి వస్తుంది, వచ్చేస్తుంది. ఇది కొంచెం వేసి ఫస్ట్ అతను ఏం చెప్పండి, కొంచెం వేసి పెద్దగా అంతే కలుపుకుంటుంది కలబెట్టేసిన తర్వాత ఆ మందు వేస్తున్న అతను ట్రాక్టర్ డ్రైవరు, చాలా మంచి వ్యక్తి. మొదటి నుంచి కూడా మన పొలానికి మొదట ట్రిల్లర్ కొట్టేసిండేది, అవి ఇవి మొత్తం అన్నీ ఆయనే చేశాడు పనులన్నీ. విత్తనం కూడా ఆయనే వేశాడు. మధ్యలో గడ్డి మొలిచినప్పుడు కూడా అతనితోనే దున్నిచ్చేసినాము. ఇప్పుడు మందు కూడా అతనితోనే కొట్టిస్తున్నాం అనమాట. బాగా ఓపిక ఎక్కువ ఇతనికి. ఫ్రెండ్స్, మందు కలపడం అయిపోయింది, ఇంకా మనం పొలం దగ్గరికి వెళ్దాం రండి. ఓకే, ట్రాక్టర్ స్టార్ట్. ఇలా ఉంటుంది చూడండి, పొలానికి చెట్లకు మందు కొట్టేది. ట్రాక్టర్ ఇంజిన్ ప్రెజర్ వల్ల మందు అయితే చాలా బాగా ప్రెజర్గా వస్తుంది బయటికి. స్పీడు వెళ్ళాడు, స్లోను వెళ్ళాడు. ట్రాక్టర్ మాదిరిగా మీడియంగా నీట్గా తోలుతాడు అతను. ప్రతి చెట్టుకు మందు తగిలేదట్లా కొడుతున్నాడు బాగా. పక్కన ఆ సైడ్ ఈ సైడ్ కూర్చున్న వ్యక్తులు కూడా ప్రతి చెట్టుకు బాగా మందు తగిలేట్టుగా కొడుతున్నారు. ఇప్పుడు ఇలా మందు కొడుతున్నారు చెట్లకి. అదే పాతకాలంలో, అంటే నా చిన్నప్పుడు ఇలాంటి మందులు ఏవి లేవండి. ఈ ఏడాది పొడుగున మనకి ఇంట్లో ఎద్దులు కావచ్చు, మేకలు కావచ్చు, ఆవులు చాలామంది ఇళ్లలో ఉంటాయనుకోండి. అప్పట్లో ఆ మొత్తం ఆ ఎరువు అంతా దిబ్బ మాదిరి వేసేసేసి ఒక 3 నెలలకు 4 నెలలకు ఒకసారి మళ్ళీ అట్లా అడవిలేకల్లా పోయి పొలం కల్లా గేదరాకు, యాపాకు, ఇట్లా వేరే వేరే ఆకులన్నీ మా నాయన కొట్టుకొచ్చేవాడు. బాగా అంతా మోపులు కొట్టుకొచ్చేవాడు. కొట్టుకొచ్చిన తర్వాత ఆ దిబ్బ దగ్గరికి పోయి దాన్ని లేయర్లుగా వేసేవాడు మా నాన్న. వా 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 వా
ఏం కొడుతున్నారండి మందు. అంటే దిబ్బ మొత్తం అంతా ఖాళీ చేసేస్తాడు, పైకి పక్కకి వేసేస్తాడు. పక్కకి వేసేసిన తర్వాత కింద కొంచెం ఎరువు వేసేస్తాడు. మళ్ళీ దానిపై మనం తీసుకొచ్చిండే గ్యాదరాకు అది ఇది మొత్తం ఆకులన్నీ యాపాకు ఈ ఆకులన్నీ వేసేస్తాడు, పరిచేస్తాడు. మళ్ళీ దానిపైన ఎరువు వేస్తాడు, మళ్ళీ ఆకులన్నీ పరుస్తాడు, మళ్ళీ ఎరువు వేసేస్తాడు. ఇట్లా ఈ విధంగా మా నాన్న ఎరువు తయారు చేసేవాడు. సంవత్సరానికి 2 సార్లు 2 దిబ్బలు ఉండేవి మావి. లేర్లుగా వేసేస్తాడు మొత్తం అంతా. ఎప్పుడైతే పైన నిండిపోతుందో, ఆకు కనపడుకోకుండా పోతుందో, మళ్ళీ చేనుకల్లపై మొత్తం ఆకులన్నీ కొట్టుకొని వచ్చేసేసి మండలన్నీ మళ్ళీ దాని మీద పరిచేస్తాడు. మళ్ళీ ఒక 10-15 రోజులకి మళ్ళీ అది కనపడుకోకుండా నిండిపోతుంది. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సంవత్సరం పొడుగుతున్న 2 దిబ్బలకి మా నాన్న ఇదే యాపాకు గేదరాకు ఇవి 2. ఎట్లా ఎండాకాలం పొలానికి ఎరువులు తోలల్లా, ఇంక అప్పుడు పీకుతాడు మా నాయన. పెద్ద దంతేసి దాన్ని పీకి మొత్తం అంతా బండికంతా ఎత్తుకొని పోస్తాడు. అప్పుడు చూస్తే ఆ ఆకులు ఒకటి కూడా ఉండవు, యాపాకు కానీ గేదరాకు కానీ ఒక ఆకు కూడా ఉండవు. మండలు మాత్రం మిగిలి ఉంటాయి. పెద్ద ఏమన్నా ఉంటాయి కానీ మండలు ఉంటాయి, కానీ పుల్లలంతా ఆకు మొత్తం అంతా కలిసిపోయి ఉంటుంది దాంట్లోకి. మా నాన్న ఆ విధంగా ఎరువు తయారు చేసి పొలానికి వేసేవాడు. ఎండాకాలం వచ్చిందంటే కుప్పలు ఇడుచుకుంటా మొత్తం పొలం అంతా కుప్పలు పెట్టేసేవాడు. మళ్ళీ ఆ తర్వాత ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత పోయి మొత్తం ఆ కుప్పలన్నింటినీ చిల్లాడిచ్చేసేది. చేనంతా మొత్తం చిల్లాడిచ్చేసి వదిలేసేస్తాడు. మళ్ళీ ఎప్పుడన్నా చిన్నగా వాన పడినప్పుడు గుంటకు తీసుకొని పోయి 4 కూరలు ఉంటాయి చూడు, 4 కూరలు గుంటకు తీసుకొని పోయి ఫస్ట్ ఒక సాలు అక్కడ మొత్తం అంతా పోనిచ్చేస్తాడు. మళ్ళీ ఆ తర్వాత ఇరుసాలు మళ్ళా అవతలికి యువతలకి, అంటే ప్లస్ టైప్లో అనమాట. ఫస్ట్ ఒక సైడ్ చక్కగా వెళ్ళిపోతాడు, మళ్ళీ అడ్డం ఒకసారి వెళ్ళిపోతాడు. ఒక 2 రోజుల్లో మొత్తం చేనంతా కొట్టేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే భూమిలో ఉండే మన్ను కిందిది పైది కిందికి వెళ్ళిపోతుంది. అంటే ఆ ఎరువు మొత్తం అంతా కూడా భూమిలోకి వెళ్ళిపోతుంది. అదే అప్పట్లో ఎరువులు కొట్టేవాళ్ళు. దానిలో మనం ఇప్పుడు సేంద్రియ ఎరువులు అంటున్నాం. ఆ సేంద్రియ ఎరువులు కూడా మన కర్మ కొద్దీ దానిలను కూడా కొనాల్సి వస్తుంది. సేంద్రియ ఎరువులు అనేటివి కూడా కొనాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంత ఓపిక లేదు జనాలకి. దిబ్బలేసి దాంట్లోకి ఆకేసి మళ్ళీ బండ్లకు తీసుకొని పోయి చేనులో వేసి మళ్ళీ దాన్ని చిల్లాడి, ఈ ఓపిక జనాలకు లేదు ఇప్పుడు. పైగా సేంద్రియ ఎరువులు అంటారు. ఇప్పుడు ఎరువులు తీసుకొచ్చేసి కొట్టేసేసి పంటలు పండిస్తూ అంటారు. కానీ ఈ రసాయన ఎరువులకి మనం తినే తిండికి చాలా తేడా. అప్పట్లో మొత్తం అన్నీ సేంద్రియ ఎరువులు, అంటే నాటి ఎరువులు, ఆవు పేడ, గేదె పేడ, ఎద్దుల పేడ, ఆకల పేడ అంతా కలిపి మాదిరి తయారు చేసి ఇడిసేవాళ్ళు. కాబట్టి అది ఒరిజినల్ 100% ఎరువు. ఆ ఎరువు ద్వారా వచ్చే పంట కూడా నాణ్యతతో తినే వాళ్ళకి ఎటువంటి అనారోగ్యము లేకోకుండా మంచి ఆరోగ్యంగా ఉండే ఫుడ్డు అప్పుడు ఆ విధంగా తయారయ్యేది పొలాల్లో పండించే రైతుల వల్ల. ఇప్పుడు ఇత్తనం మొలకెత్తాలంటే మందు. మొలకెత్తిన ఇత్తనం ఒక 10-15 రోజుల తర్వాత బాగా ఇంకా గ్రోత్ రావాలంటే మళ్ళీ మందు. ఆ గ్రోత్ వచ్చిన 15-20 రోజులకి, నెల రోజులకి మళ్ళీ ఆ తర్వాత గడ్డి మందు అయిపోయిన తర్వాత చెట్టింగా బాగా ఇంప్రూవ్ కావడానికి, పోత వచ్చేదానికి మళ్ళా మందు. పోత వచ్చిన తర్వాత 15-20 రోజులకి ఆ పూత నిలబడేదానికి మళ్ళీ మందు. ఇట్లా మందులు కొట్టి మందులతో తింటాడం మనం అన్నం. ఏం చేస్తాం చెప్పు? అట్లా తగలడింది కర్మ. మనం ఏం చేయలేము దానికి. నలుగురితో పాటు నారాయణ. ఆ నలుగురితో పాటు నారాయణనే ఇప్పుడు మేము కూడా ఈ కెమికల్ ఎరువులు కొట్టేస్తాం. ప్రియమైన నా రైతు మిత్రులారా, దయచేసి సాధ్యమైనంత వరకు ఈ రసాయన ఎరువులు తగ్గించేసి సేంద్రియ ఎరువులు వాడడం మొదలుపెట్టండి. మనం పండించే పంట కొన్ని లక్షల కోట్ల మంది తింటారు. వాళ్ళ అనారోగ్యానికి మనం కారణం కాకూడదు.
సో ఫ్రెండ్స్, ఇప్పటికింతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో మందు కొట్టేటప్పుడు కానీ లేదంటే గిన కాయ వచ్చిన తర్వాత, కందికాయ వచ్చిన తర్వాత కానీ మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మందు కొట్టడం అయితే అయిపోయింది. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఒకవేళ నేను చెప్పే ఈ మాటలు మీకు నచ్చితే ఈ వీడియోని మరొకరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.